పత్రికల్ని చదువుతున్నటువంటి వాళ్ళు 100కి 10% మంది కూడా ఆ వార్తలు విశ్వసించట్ల. బట్ ఏదో నిప్పు లేనిదే పొగరాదు అనేటటువంటి టైపే ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఆ పత్రిక చదివే వాళ్ళు మానసిక సంతృప్తి చెందుతున్నారు అంతే. అదే సందర్భంలో వార్తలాగా చూడట్లేదు, అందులో ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన పేపర్లను పేపర్గానే చూడట్లేదు. టీవీ ఛానళ్ళ పరిస్థితి అదే. ఈ రెండిటి ఇంపాక్టే సోషల్ మీడియాకి లైఫ్ అయింది. సోషల్ మీడియాలో విశ్వసనీయత అనేటటువంటిది ఎవరి మీదనైతే ఉందో వాళ్ళు ఫాలో అవుతాం ప్రారంభించారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 300 కోట్ల మంది ఫేస్బుక్ని, 250 కోట్ల మంది యూట్యూబ్ని, 278 కోట్ల మంది వాట్సాప్ని, 200 కోట్ల మంది ఇన్స్టాగ్రామ్ని ఉపయోగిస్తున్నారు. 60% మంది సోషల్ మీడియాని వినియోగించుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా. సగటున రోజుకి 22 నిమిషాలు చూస్తున్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సోషల్ మీడియా అనేటటువంటి ఇంపాక్ట్ ఎట్లుందో. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాను తొక్కేయాలనుకుంటున్నటువంటి కార్యక్రమం కూడా అందుకే.